ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ప్రభువారి పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా ఉత్తముడు, ఆయనను రుచి చూచి తెలుసుకోండని ఒక భక్తుడు అంటున్నాడు. ఇది నిజం. మనుషులమైన మనం పాపమునకు ఆకర్షింపబడి పాపములో పడిపోయినప్పుడు ఆయన తన ప్రేమతో ఆకర్షించి మనతో మాటలాడి తన శక్తిని ప్రసరింపజేసి తన వైపు మనలను ఎలా ఆకర్షించుకున్నాడు అని మనమందరం తెలుసుకోవలసిన విషయం. మనము సాతాను ఉచ్చులో పడిపోతున్న ప్రతిసారి గమనించి ఆయన ప్రేమతో మనల్ని ఆకర్షించి ప్రేమతో మనతో ఆయన మాట్లాడడం అనే పని ఆయన మరలా చేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న లేఖన భాగంలో ఆయన మనలను దూరంగా తీసుకుని వెళ్ళి అక్కడ మాట్లాడతాని అని అనడం ఉన్నది చూశారు. అది ఆయన దూరంగా తీసుకువెళ్ళే స్థలం పరదైసు కాదు, అది అరణ్యం అనడం మనం చూస్తాం. అరణ్యం అంటే శ్రమలు. అందుకనే లేఖనములో ఇలా ఉంది కదా, శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిని శ్రమ పొందడం నాకు మేలాయను అని లేఖనం చెబుతా ఉంది. లేఖనం ప్రకారం మనం పాపములో పడిపోయినప్పుడు శ్రమలను దేవుడు అనుమతించి ఆ శ్రమలలో మరలా నీవు దేవుని సన్నిధి నీకు సర్వం అవుతుంది. అప్పుడు ఆయన సన్నిధి నీకు సర్వస్వం అవుతుంది. ఆయన సహవాసాన్ని కంటే విలువైనది ఏదీ లేదని ఎంచుతావు. మన ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వారితో కలిసి మన ఇంటి బయట గట్ల మీద రోడ్ల మీద బెంచీల మీద కూర్చొని మాట్లాడేదానికంటే శ్రమలో దేవునితో ఏకాంతంగా దేవునితో గడిపే సమయము అప్పుడు మనకి ఎంతో శ్రేష్టం అనిపిస్తుంది. ఏకాంతం బాధలు రెండూ ఒకేసారి కలిగితే ఆ పరిస్థితులలో అది అనుభవించిన వారికి దేవుడు, దేవుని సన్నిధి, దేవుని ప్రేమ, దేవుడు మాట్లాడడం ఎంత విలువగానో, ఎంత ఆదరణకరంగానో, ఎంత ఆశీర్వాదంగానో ఉంటుంది. ఇది ఎంతో ప్రయోజనకరం కదా. ఇలాంటివి ఎక్కడా దొరకవు.
మన హృదయములో ఆయన నూతన విషయాలతో మనల్ని నింపి నడిపించునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకుంటూ, మీరు మేము తప్పిపోయినప్పుడు శ్రమల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి నిలబెట్టే దేవుడుగా మిమ్మల్ని స్తుతిస్తూ, వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తున్న మీ పిల్లల జీవితాల్లో మీరు కార్యం చేయమని, మీ పిల్లల్ని మీరు మాట్లాడి మీ పిల్లల్ని నిలవబెట్టి మీరు ఆశీర్వదించమని, మీ దీవెను పొందుకోవడానికి మీ పిల్లలకి మీరు సహాయం చేయమని, వీరు కలిగినంతటిని దీవించి చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరుగునట్లుగా, గర్భము లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, మీరిచ్చిన గర్భఫలము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరి ప్రతి అవసరతలను మీ కృపలో మీ మహిమైశ్వర్యములో ఇవ్వమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.